శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాతా మహాసరస్వత్యే నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తే నమః. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులకు సేవకులందరికీ కూడా గ్రహం మూలం సర్వం జగత్, గ్రహదేవాయ నమః అంటారు. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ గ్రహం మూలంగా మనం తీసుకునే నిర్ణయాలు ఎలాగంటే, మొన్న మనం గమనించినట్లయితే సంక్రాంతి పండగ సూర్యభగవానుడు మకరంలోకి ప్రవేశించగానే మకర సంక్రాంతి అన్నాం. ఇట్లా నెలకి ఒక పర్యాయతు సూర్యభగవానుడు రాశి మారడం, తద్వారా ఒక్కొక్క పండగ గురించి మన పెద్దలు అందజేశారు. సూర్యభగవానుడు ఒక్కొక్క దాంట్లో ప్రవేశించినప్పుడు శూన్యమాసముల గురించి చెప్పారు, ఈ యొక్క తిథుల గురించి చెప్పారు. ఆ యొక్క చంద్రభగవానుడు ఏ స్థానంలో ఉంటే నీచ, ఏ స్థానంలో ఉంటే ఉచ్చ అని చెప్పారు. అంగారక భగవానుడి గురించి కూడా వివాహం మీద పనిచేస్తున్నాడా, ఆరోగ్యం మీద పనిచేస్తున్నారా, రక్తహీనత మీద పనిచేస్తున్నారా, ఈ విధంగా ఎటు చూసినా సరే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క విధానంతో మానసిక స్థితి మీద, మనిషి యొక్క మనుగడ మీద, జీవితానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది అని చెప్పారు. సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్యపూజాంచ కార్యేత్ సూర్యధ్యానం పరపశ్యామి ఆత్మపీడపశ్యాంతయే అన్నారు. ఎందుకంటే సూర్యభగవానుడు ఆత్మశుద్ధికి ఉపయోగపడతారు, తండ్రి వాత్సల్యమునకు సంపూర్ణంగా ఉపయోగపడతారు, తండ్రి యొక్క సేవకుడిగా ఉండటకు ఉపయోగపడతారు, తండ్రి యొక్క వాత్సల్యమును పొందుటకు ఎన్నో రకాలుగా ఒక అధికారాన్ని వినియోగించుకోవాలి సూర్యభగవానుడు ఉపయోగపడతారని చెప్పి ఎన్నో రకాలుగా సూర్యుడి గురించి మనకి అందించడం జరిగింది. అటువంటి విధానములో ఈ యొక్క మాస ఫలితముల గురించి మనం తీసుకున్నప్పుడు, ఈ యొక్క మాస ఫలితములు మనం చూస్తున్నప్పుడు ఫిబ్రవరి నెలలో మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏమిటి, ఈ యొక్క మాసంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ యొక్క నెంబర్ని వినియోగించుకోవచ్చు, ఏ విధానంతో మనం నడవడిక సాగితే, ఏ భగవంతుని ఆరాధిస్తే, ఏ మంత్రమును పఠిస్తే ఈ యొక్క మాసం మనకి సంతోషంగా ఉండగలుగుతాం, సర్వకార్యం నుండి విజయప్రాప్తి పొందుతాం తెలుసుకోవటకు మన శాస్త్రి యొక్క డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షణ ద్వారా మీరు సుఖ భోగభాగ్యములు పొందాలని, సంపూర్ణమైన లాభములు పొందాలని, వ్యవసాయ వ్యాపారపరంగా కూడా ఒక ఉన్నత స్థితి అధిరోహించాలని కోరుకుంటూ, ముఖ్యంగా మేషరాశి అశ్వనీ నక్షత్రం 1, 2, 3, 4 పదముల వారు, భరణీ నక్షత్రం 1, 2, 3, 4 పదముల వారు, కృత్తికా నక్షత్రం 1వ పదం వరకు మేషరాశి అంటారు. రాశిపరంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క మాసములో గురు భగవానుడు రాశి స్థానంలోనే ఉన్నందువల్ల సంపూర్ణమైన ధనప్రాప్తి, కీర్తి ప్రతిష్టలు పొందే గొప్ప అవకాశం. అంతేకాకుండా తను చేస్తున్నటువంటి ఉద్యోగాలలో ఒక ఉన్నత స్థితి పొందే గొప్ప అవకాశం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అంటే వీరు తీసుకునే నిర్ణయాలు బట్టి ఒక ప్రమోషన్ జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఉద్యోగంలో ఉన్నత స్థితి కొరకు ఈ యొక్క మాసములో ప్రతి ఆదివారం కూడా సాత్వికమైన ఆహారమును భుజించి, అట్లాగే గోధుమ పిండితో చేసినటువంటి చపాతీ కానీ, పూరీ కానీ, ఏదైనా ఒక దివ్యక్షేత్రం, ఒక ధామమునందు అనగా ఒక క్షేత్రమునందు 6 ప్రదక్షిణములు గావించి ఎవరికన్నా అందించడం ద్వారా ఉద్యోగంలో ఉన్నత స్థితి పొందే గొప్ప అవకాశం, అనగా ఒక ప్రమోషన్లు పొందే గొప్ప అవకాశం సంపూర్ణంగా లభించడమే కాకుండా ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడి యొక్క కృప వల్ల పరిపూర్ణమైన ఆరోగ్య ప్రాప్తి, మీరు చేస్తున్నటువంటి కార్యములందు విజయప్రాప్తి పొందే గొప్ప అవకాశం సంపూర్ణంగా లభిస్తుంది. కాబట్టి ఇటువంటి గొప్ప అవకాశాన్ని మీరు సద్వినియోగపరుచుకుంటారని భావిస్తూ, ఇంకా మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు 5వ నెంబర్, ఈ యొక్క మాసంలో 5వ నెంబర్ లక్కీ నెంబర్గా మీరు స్వీకరించి మీరు చేస్తున్నటువంటి పనుల మీద కానీ తగిన విధానంతో కానీ మీ యొక్క నడవడిక సాగినట్లయితే సంపూర్ణమైన ఫలితాలు మీరు పొందాలని, ఇంకా మనం తీసుకున్న వాటిలో విషయంగా ముఖ్యంగా రాహువు వ్యయ స్థానంలో ఉన్నందువల్ల ఈ యొక్క రాశివారు దుర్గా అమ్మవారిని పూజించడం ద్వారా ఓం ధూం పార్వతీ మాత్రే నమః ఈ యొక్క మంత్రమును ప్రతినిత్యము కూడా ఒక 18 పర్యాయతులు పఠించడం ద్వారా సంతానలేమితో బాధపడుతున్నటువంటి వారికి సంపూర్ణమైన సంతాన ప్రాప్తి పొందే గొప్ప అవకాశం సంపూర్ణంగా లభించాలని, ఈ యొక్క మాసంలోనే అనేక రకాల శుభ ఫలితాలకి ఒక విజయ పరంపర కొనసాగించడానికి ముఖ్యమైన మాసంగా మీరు తీసుకొని శుభవార్తలు మీరు తెలపాలని కోరుకుంటూ, అంతేకాకుండా ముఖ్యంగా ఇందాక నెంబర్ తెలియజేశాను, అట్లాగే ఒక మంత్రమును తెలియజేశాను. ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన ఆహార పదార్థములలో కూడా గోధుమ పిండితో చేసినటువంటి పదార్థమును ఎక్కువగా స్వీకరించడం ద్వారా సంపూర్ణమైన విజయప్రాప్తి మీరు పొందాలని తెలియజేస్తూ, మీకు జన్మనిచ్చినటువంటి తండ్రి యొక్క వాత్సల్యమును పొందడం ద్వారా కూడా, ఎందుకంటే వారికి సేవ చేయడం ద్వారా కూడా అనేక రకాల శుభ ఫలితాలు పొందే గొప్ప అవకాశం. ఎందుకంటే ఈ యొక్క ఫిబ్రవరి మాసాన్ని తప్పకుండా మీరు సరిదిద్దుకున్నట్లయితే, ఫిబ్రవరి మాసాన్ని కానీ సరిగ్గా వినియోగించుకున్నట్లయితే సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందాలని భావిస్తూ, ఆశిస్తూ
ఆశీర్వదిస్తూ చెప్పిన విధానం కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు చూడటమే కాకుండా 10 మందికి తెలియచేసి వారి యొక్క ఉన్నత స్థితికి కూడా మీరు కారకులవుతారని, అది షేర్ చేయటం కానీ, లైక్ చేయటం కానీ, సబ్స్క్రైబ్ చేయటం కానీ చేసి ఇంకేది కావాలన్నా కూడా ఫోన్ ద్వారా మెసేజ్ ద్వారా తెలియజేసి సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందుతారని భావిస్తూ శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ మీ రామకృష్ణ స్వామి నరసింగోలు. ఆయుష్మాన్ భవ.